హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాగీ ఆలు రోల్స్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మ్యాగీ ప్యాకెట్ అండి ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కూడాను చిన్న చిన్న ముక్కలుగాను చేసుకోవాలండి. మరి పెద్ద పెద్దగా కాకోకుండాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మ్యాగీలోని మసాలా ప్యాకెట్ ఉంది కదండి, అది కట్ చేసుకొని మొత్తం కూడాను ఇందులోని వేసేసుకోవాలండి. ఒకసారి ఇది ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇది బాగా చిక్కగా కాకుండా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 బంగాళదుంపలండి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ముందుగానే ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ గ్రేటర్తోని ఈ బంగాళదుంపల్ని గ్రేట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి ఉండలనేది లేకుండా ఇలాగా తురుముకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే సన్నగా తురుముకున్న 1 టేబుల్ స్పూన్ క్యారెట్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ చాట్ మసాలా లేదు వద్దు అనుకుంటే కనుక నిమ్మరసాన్ని వేసుకోవచ్చండి 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను బియ్యపు పిండి వేసుకోవాలి. ఈ బియ్యపు పిండి ప్లేస్లోని మీరు మైదా అన్నా వేసుకోవచ్చండి, కార్న్ఫ్లోర్ అన్నా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులోని వాటర్ అనేది ఏమీ పోసుకోని అవసరం లేదండి. ఇదంతా కూడాను ఇలాగ ముద్దలాగా కలుపుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న ముద్ద తీసుకొని రౌండ్ చేసుకొని రోల్ లాగా చేసుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత సైజు కావాల్సి వస్తే అంత చేసుకోవచ్చు. ఇలాగా రోల్ లాగా కాకపోతే కనుక రౌండ్గా కట్లెట్ లాగా అయినా సరే చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండి, అది ఒకసారి కలుపుకొని అందులోని ఇలా చేసుకున్న రోల్ని వేసుకొని ఒకసారి అటు ఇటు ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా ఇలాగ తీసేసుకొని ఈ మ్యాగీలోని వేసుకోవాలండి. ఈ మ్యాగీలోని ఇదంతా కూడా ఇలాగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఒకసారి ఇది ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరి గట్టిగా కాకుండా కొంచెం ఇలాగా ప్రెస్ చేసుకొని అన్నీ కూడాను ఇలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోని పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి రోల్స్, అవన్నీ కూడా ఇందులోని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇది వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. కొంచెం మనకి నొరగనేది తగ్గిపోయాక అప్పుడు గరిటె పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇవన్నీ కూడాను ఇలాగా ఏగిపోయాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయండి. ఇవన్నీ కూడాను టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అలాగే మిగిలినవన్నీ కూడాను ఇలానే వేసుకొని వేయించుకొని అవి కూడా వేగిపోయాక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోని టమాటా సాస్తోని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ ఆలు రోల్స్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.